వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే పుష్కరాల నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలోనూ వేగం పెంచారు. అలాగే పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత పోలవరం నీటిని వదిలిపెడతామన్నారు. గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్ల విధ్వంసమైన పోలవరానికి జీవం పోసేలా కూటమి నిర్ణయాలు తీసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకు ప్రస్తుతం హరీష్ లైన్ లో ఉన్నారు, అందుబాటులోకి తీసుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శ్రీను చంద్రశేషు గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు, మొట్టమొదటిగా మీరు చెప్పండి, ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే పుష్కరాల నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాసరి గారు చెప్పండి, నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత పోలవరం నీటిని వదిలిపెడతామంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ భార్గవ్, మనం చూసుకోవచ్చు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు పోలవరం ప్రాజెక్ట్ లో నిన్న సీఎం చంద్రబాబు పూర్తిగా కూడా పర్యటించారు. ఉదయం 12 గంటల నుంచి కూడా దాదాపు సాయంత్రం 4 గంటల వరకు ఆయన ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండి ప్రాజెక్ట్ లో జరుగుతున్న ప్రతి పనిని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఎందుకంటే 3 నెలల క్రితం డిసెంబర్ 16వ తేదీ ఆయన రెండవసారి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే రావడం అయితే జరిగింది. తొలుత అధికారంలోకి రాగానే ఎన్డీఏ కూటమి తొలి పర్యటన పోలవరం నుంచి ఆయన ప్రారంభించి జల జీవనాడిగా ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పూర్తి చేయడమే తన లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పడం, ఆ తర్వాత డిసెంబర్ లో రెండవసారి రావడం, ఇప్పుడు నిన్న ఏదైతే మార్చి 27వ తేదీ కూడా పోలవరం ప్రాజెక్టు ఆయన రావడంతో ప్రస్తుతం ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు నిన్న పర్యటనతో. ఎందుకంటే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలను కూడా పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేసింది. గతంలో కూడా ప్రతిసారి పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం, ఆ తర్వాత వాటిని రియంబర్స్ చేస్తూ కూడా విడుదల చేయడం అనేది జరుగుతూ రాగా ఈసారి మాత్రం 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో అందులో
దాదాపు 50% అంటే 6,000 కోట్ల రూపాయలకు కూడా అడ్వాన్స్ నిధులు పోలవరం ప్రాజెక్టుకు వచ్చాయి. ఆ అడ్వాన్స్ నిధులు రావడంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు నిన్న పర్యటించడం జరిగింది. అందుకు సంబంధించి అటు గుత్తేదారు సంస్థలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇరిగేషన్ యంత్రాంగానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు కూడా చంద్రబాబు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో మనం చూసుకోవచ్చు, ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో గతంలో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తిగా ఆయన పరిశీలించడం, గతంలో ఏదైతే సీపేజ్ జరిగిందో ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య జరిగిన సీపేజ్ కారణంగా తీవ్రంగా నష్టం జరగడం, ఆ అగాధాలు ఏర్పడడం, దానివల్ల డయాఫ్రమ్ వాల్ 440 కోట్ల రూపాయలు వెచ్చించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో నిర్మించినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ గడిచిన 5 సంవత్సరాల మధ్యలో కూడా వాటి వరదల వల్ల దెబ్బతినడం అయితే జరిగింది. అయితే ఆ గ్యాప్ల వల్ల ఈ డయాఫ్రమ్ వాల్ పోయింది. ఈ తప్పిదం టీడీపీ ప్రభుత్వం చేసిన వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే వైసీపీ రియంబర్స్మెంట్ కి ఏదైతే రివర్స్ టెండర్ కు వెళ్ళడం, ఆ తర్వాత జరిగినటువంటి గ్యాప్ వల్లే ఈ నష్టం జరిగిందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఏదేమైనా జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ నష్టం మొత్తం దేశం మొత్తం మీద కూడా పడుతుంది కాబట్టి కేంద్రం ఇప్పుడు వాటిని మేల్కొని మరోసారి వాటికి 995 కోట్ల రూపాయలను కూడా ఈసారి అదనపు వ్యయంగా కూడా దానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఈసారి అయినా దాన్ని సక్రమంగా నిర్మించేందుకు ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఉండేందుకు పీఎం చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా తీసుకువచ్చి ఒక అంతర్జాతీయ నిపుణుల సూచనలు అన్ని తీసుకొని ప్రస్తుతం ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 150 మీటర్ల మేర కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. మొత్తం 1996 మీటర్ల మేర ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాల్సి ఉంది. కాబట్టి 2026 డిసెంబర్ కల్లా కూడా, అంటే వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యే విధంగా దానికి సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా చేపట్టి దాన్ని 2027 డిసెంబర్ కల్లా కూడా పూర్తి చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు అయితే సీఎం చంద్రబాబు ఇరిగేషన్ శాఖకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అందుకు సంబంధించి ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఎస్ దాసర్ గారు, మీరు చెప్పండి, గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంలో విధ్వంసమైన ఈ పోలవరానికి జీవం పోసేలా కూటమి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏంటి? సోని గారు నమస్తే, మీకు ప్యానల్ లో ఉన్న వారికి అలాగే మా భాగవ గారికి అందరికి నమస్తే. ముఖ్యమంత్రి గారు వచ్చున్నారు. గతంలో 2014-19 మధ్యన ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి పరుగులు పెట్టించి మనకి కాంక్రీట్ వర్క్ లో గానీ ఎర్త్ వర్క్ లో గానీ గిన్నిస్ రికార్డులు కూడా సాధించినటువంటి చరిత్ర గతంలో జరిగింది. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయటం, దాంతో పాటు నిర్వాసితులను కూడా పూర్తిగా గాలి కుదిలేయటం జరిగిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 800 కోట్ల రూపాయలు ఆ యొక్క నిర్వాసితుల యొక్క అకౌంట్స్ లో డబ్బులు వేయటం, దానివల్ల నిన్న నిర్వాసితులతో కూడా ముందు ప్రాజెక్టు రివ్యూకి ముందు, ప్రాజెక్టు పరిశీలనకు ముందు నిర్వాసితులతోటి వారు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మన ఐన్యూస్ వారు కూడా జిల్లా ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన సమాధానం చెప్పారు. గతంలో జిల్లాకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీకి ఇప్పుడు అందరూ కూడా అక్కడి నుంచి తరలి వెళ్తున్నప్పుడు ఎక్కువ ఎక్కడ ఉంటారు ఎట్లా. అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ బహుళార్థక సాధక ప్రాజెక్టు. దీంట్లో ఒక సాగునీరుకే కాకుండా తాగునీరు, దాంతో పాటు ఏదైతే 900 నిర్మాణాలు చేపట్టడానికి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారితో పాటు నిన్నంతా కూడా మేము కూడా వారు ప్రతిదీ కూడా దగ్గరుండి ఊరికే ఫోటో కూడా ప్రతి పాయింట్ దగ్గర కూడా ఆయన స్టాప్ పెట్టి అడిగి దీన్ని ఎనీ కాస్ట్ ఆయన ప్రారంభం చెయ్యాలి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 2027కి దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉండడం, నిన్న ఆయన విజిట్ చేయడంతో పాటు అధికారులు, దాంతో పాటు ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో గుత్తేదారులు ఓన్లీ మెయిన్ ప్రాజెక్ట్ తో పాటు లెఫ్ట్ కెనాల్ గానీ రైట్ కెనాల్ గానీ ఎవరైతే దానికి సంబంధించినటువంటి గుత్తేదారులు ఉన్నారో వాళ్ళు కూడా పిలిచి స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఒక పక్కన గుత్తేదారులు మరో పక్కన అధికారులకి ఆ యొక్క ప్రాజెక్టు కాంట్రాక్టర్స్ అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి వారంతా కూడా ఈ యొక్క ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇటు ఉత్తరాంధ్రకు గానీ అటు రాయలసీమకు గానీ నీరు అందించాలి, దాంతో పాటు విద్యుత్ ప్లాంట్ కూడా ప్రారంభం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు.
వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ రాయలసీమ నీళ్లు ఎంత ముఖ్యమో వాటికి కారణమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి వారు ఉన్నారు. దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం, గతంలో కట్టినటువంటి కాలనీలు కానీ పెండింగ్ లో ఉన్నటువంటి కాలనీలు కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసినటువంటి నేపథ్యంలో నిర్వాసితుల ప్రాజెక్టు కోసం మరి వారి యొక్క సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందు న్యాయం చేయాలనేటువంటి దిశగా వారు నిన్న మరి వారితో మీటింగ్ పెట్టి మాట్లాడటంతో పాటు వారికి చేయాల్సినటువంటి పనులన్నిటి మీద కూడా సమీక్ష చేసి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది నిన్న జరిగిందండి. ఎస్ దాసర్ గారు, మీరు లైన్ లో ఉండడం మా ప్రతినిధి హరీష్ ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ హరీష్, చెప్పండి, వచ్చే పుష్కరాల నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 2027 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరంకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం ఏదైతే టైం కావచ్చు, అదేవిధంగా టెండర్స్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పెరిగినటువంటి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పోలవరంకి భారంగా మారినాయి. ఒకవైపు కేంద్రం సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా, కేంద్రం పూర్తిగా సహకరించి నిధులు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. దానివల్ల వాటిని నిధులను డైవర్ట్ చేసింది. ఆ డైవర్ట్ చేసినటువంటి నిధుల కారణంగా పోలవరంకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. నిర్వాసితులను పూర్తిగా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. దానివల్ల కొంతవరకు కూడా పోలవరం నిర్వాసితులకు కొంతవరకు కూడా ఇబ్బందికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబర్ నాటికి పోలవరం పనులను పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే పోలవరం అనేది పూర్తిగా ఏపీకి సంబంధించినంత వరకే ప్రాజెక్టు మాత్రమే కాదు, ఎగువ దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పెద్ద ఎత్తున పోలవరంకు సంబంధించినటువంటి అంశాలపైన వీళ్ళు వ్యక్తమైనటువంటి అభ్యంతరాలు కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలవరంకు సంబంధించినటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఒక్కొక్కటి అధిగమిస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత 9 నెలలుగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నిధులకు సంబంధించినటువంటి అంశంపైన కేంద్రం కూడా పెద్ద ఎత్తున హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలవరంకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంపై జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పోలవరం నిర్మాణాన్ని మాత్రమే ఒక అంశంగా తీసుకుని ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా, ఎటువంటి వివాదాలకి తావు లేకుండా, నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాసితులను పూర్తిగా ఆదుకునే విధంగా పెద్ద ఎత్తున పోలవరంకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసేటువంటి క్రమంలో భాగంగానే నిన్న అటు నిర్వాసితులతో కావచ్చు, ఇటు అధికారులతో కావచ్చు ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఈ విషయాలను కూడా పదే స్పష్టం చేస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఎందుకంటే పోలవరం నిర్మాణం అనేది ఒక జీవనాడిగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలవరం నిర్మాణం పూర్తయితే వేల ఎకరాలకు సంబంధించి, లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా సమస్యల నుంచి బయటకు రావడం, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా కొలిక్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2026 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం చూపించే దిశగా నీళ్లు వదిలే లోపు పునరావాసం కల్పించేటువంటి క్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన స్వయంగా ముఖ్యమంత్రి అటు అధికారులకి, ఇటు పోలవరం నిర్వాసితులు కూడా భరోసా కల్పించినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు చూసినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు తీసుకురావడం ద్వారా నిధులతో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటున్న నేపథ్యం. అంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం ఒక ఎత్తు అయితే కనుక అంతకు ముందు 2019కి ముందు జరిగినటువంటి పోలవరం నిర్మాణ పనులు, ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్కి సంబంధించినటువంటి వివాదం, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు పోలవరంకి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ కూడా ఒక రకంగా పూర్తిగా అవాంతరాలను క్రియేట్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కొన్ని సందర్భాల్లో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాల పైన కూడా అందరూ వివాదం తలెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పోలవరం లాంటి ప్రాజెక్టు జీవనాడి, ఏపీ ప్రజల జీవనాడికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అటు కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ఫీల్డ్ లెవెల్ విజిట్ కి సంబంధించి, అంతకుముందు కూడా ఆయన 2019కి ముందు కూడా ఆయన 5 ఏళ్ల కాలంలో ప్రతి వారం సోమవారం అంటూ పోలవరం ఆయన పోలవరంకి వెళ్ళారు. 5 ఏళ్లలో 33 సార్లు, దాదాపు 35 సార్లు ఆయన పోలవరం విజిట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది.
ఆ నేపథ్యంలో ఆయనకు పూర్తిగా పోలవరం పైన కూడా అవగాహన వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. పోలవరం యొక్క ఆవశ్యకత, పోలవరం నిర్మాణం వల్ల జరిగేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పైన కూడా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్లలో కొంతవరకు స్తబ్దు వాతావరణం ఏర్పడటం, నిధులకు సంబంధించినటువంటి అంశం రావటం, మొదటి 2.5 సంవత్సరాలు కరోనాకు సంబంధించినటువంటి సమస్య తలెత్తడం, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై కూడా ప్రభావం పడటం, ఈ నేపథ్యం అంతా కూడా పోలవరంకు సంబంధించినటువంటి సమస్యలపైన ప్రభావం చూపించినట్టుగా కనిపించింది. సో ఇప్పుడు గత 5 ఏళ్లకు సంబంధించి 2.5 ఏళ్ళకి కరోనా పోయిన తర్వాత ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను, పోలవరంకి అందించినటువంటి నిధులను వినియోగించుకునేటువంటి క్రమంలో భాగంగా కూడా కొంతవరకు కూడా ఇబ్బందులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఖజానాపై పడినటువంటి భారం, వివిధ శాఖలపై పడినటువంటి భారం, పునరావాసానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా పోలవరం నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులుగా మారినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎస్ఆర్ఎస్ ఒక నిమిషం లైన్ లో దాసరి గారు అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. దాసరి గారు, మీరు చెప్పండి, పోలవరం నీటిని వదిలిపెడతామన్నారు, దేని తర్వాత పునరావాసం పూర్తి చేసిన తర్వాత మరి పోలవరానికి జీవం పోసేందుకు కేంద్రం నుంచి నిధులు ఎంతవరకు వచ్చాయి? దాసరి గారు చెప్పండి. మేడం దాసరి గారు వినిపిస్తుందా? హలో, దాసరి గారు వినిపిస్తుందా? మేడం అడగండి. హరీష్, మీరు చెప్పండి, ఇక పోలవరం నీటిని వదిలిపెడతామన్నారు పునరావాసం తర్వాత, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే పునరావాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యే లోపే, అంటే నీళ్లు వదిలే లోపే పునరావాసానికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా పూర్తి చేయడం, అదేవిధంగా 2027 డిసెంబర్ నాటికి 2027 డిసెంబర్ నాటికి పోలవరంకు సంబంధించినటువంటి నిర్మాణ పనులను పూర్తి చేసేయటం, ఈ 2 ప్రధానమైనటువంటి టార్గెట్స్ గా పెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణం విషయంలో ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా చూసుకుంటే కనుక 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు సంబంధించినటువంటి టైం బాండ్ లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి, పోలవరానికి సంబంధించినటువంటి పనులు, ఎందుకంటే గతంకి భిన్నంగా గత 5 ఏళ్ళకి కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉండి దాదాపుగా 15 అవుతుంది. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి 9 నెలల పాలనలో ఎన్డీఏ కూడా పూర్తిగా భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఎన్డీఏ అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పోలవరంకి సంబంధించినటువంటి నిధులు జమ చేసేటువంటి విషయంలో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తిగా సహాయకాలు అందిస్తుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి అంశానికి కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సోని. ఓకే హరీష్, థ్యాంక్ యూ. అండ్ భార్గవ్ గారు, థ్యాంక్ యూ. అండ్